అమాయకులను బురిడి కొట్టించడానికి సైబర్ కేటుగాళ్లు రోజుకో కొత్త వ్యూహాన్ని రచిస్తున్నారు. పండుగ వేళ గిఫ్టులంటూ లింకులు పంపి ఖాతాలు ఖాళీ చేస్తున్నారు. కేటుగాళ్లు పంపేవి నకిలీ లింకులు అని తెలియక వాటిని క్లిక్ చేసి అమాయకులు నిండా మునుగుతున్నారు. తాజాగా సంక్రాంతి పండుగ సందర్భంగా వాట్సాప్ గ్రూపులలో గిఫ్టులంటూ కొన్ని నకిలీ లింకులు చక్కర్లు కొట్టాయి. ఇంతకీ ఆ లింకుల కథ ఏంటో చూసేద్దామా? సంక్రాంతి పండుగ సందర్భంగా వాట్సాప్ గ్రూపుల్లో మీరు 5,000 రూపాయల ఫోన్పే గిఫ్ట్ వోచర్ గెలుచుకున్నారనే సందేశం హల్చల్ చేస్తుంది. అయితే చాలా మంది అమాయకులు అది నిజమని నమ్మి లింక్ క్లిక్ చేయగా మొబైల్స్ హ్యాక్ అయ్యాయి. పొంగల్ గిఫ్ట్ లక్కీ డ్రా పేరుతో వచ్చే ఈ లింకులు అచ్చం ఫోన్ పే లోగో మాదిరిగానే ఉంటాయి. ఆ లింకులు క్లిక్ చేయగానే ఒక వెబ్సైట్ ఓపెన్ అవుతుంది. డబ్బు గెలుచుకున్నారని మీ ఖాతాలోకి పంపించుకోవటానికి క్లెయిమ్ బటన్ క్లిక్ చేయాలని అడుగుతుంది. అది క్లిక్ చేస్తే క్షణాల్లో మీ ఖాతాలో ఉన్న డబ్బంతా మాయమైపోతుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఫస్ట్ మీ ఫోన్ నంబరు, మీ పేరు, మీకు సంబంధించి కొంచెం డీటెయిల్స్ వాళ్ళు తీసుకోండి. దాని తర్వాత వావ్ మీకు క్యాష్ బ్యాక్ మీరు గెలుచుకున్నారు, దీన్ని మీ అకౌంట్ వేసుకోవడానికి మీ అకౌంట్ డీటెయిల్స్ చెప్పండి అంటారు. దాంతో మీ బ్యాంక్ సంబంధించిన డీటెయిల్స్ వాళ్ళు తీసుకోండి. దాని తర్వాత వెరిఫికేషన్ కోసం ఒక ఓటీపీ పంపిస్తున్నాం అని వాళ్ళు చెప్తారు. దానితో మీ అకౌంట్కి వచ్చిన ఓటీపీ కూడా వాళ్ళు తీసుకుంటారు. ఇలా మీ బ్యాంక్ డీటెయిల్స్ మరియు ఓటీపీ వాళ్ళు తీసుకొని మీ అకౌంట్ ని వాళ్ళు వేరే చోట యాక్టివేట్ చేసుకొని లేదా మీ అకౌంట్ నుంచి ఎంతైతే బ్యాలెన్స్ ఉందో ఒక హ్యూజ్ 5,000 క్యాష్ బ్యాక్ ఇస్తుంటే వాళ్ళు 50,000 ట్రాన్సాక్షన్ చేసుకొని మీ అకౌంట్ ని హ్యాక్ చేయడము మరియు మీ అకౌంట్ ఉన్న బ్యాలెన్స్ మొత్తాన్ని ఖాళీ చేయడము వాళ్ళు చేస్తారు. ఇలాంటి లింకులు క్లిక్ చేయగానే మీ ఫోన్లోకి మాల్వేర్ వంటి వైరస్లు ప్రవేశించి మీ వ్యక్తిగత సమాచారం, కాంటాక్ట్స్, ఫోటోలు కూడా ప్రమాదంలో పడతాయని సైబర్ పోలీసులు హెచ్చరిస్తున్నారు. రివార్డులు, క్యాష్ బ్యాక్ ఏవైనా ఉంటే నేరుగా మీ ఫోన్ పే యాప్లో మాత్రమే కనిపిస్తాయని, వాట్సాప్ లింకుల్లో రావని చెబుతున్నారు. వాట్సాప్ గ్రూపుల్లో వచ్చే లింకులను నమ్మవద్దని, అలాగే షేర్ చేయవద్దని సైబర్ నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఒకవేళ లింక్ క్లిక్ చేసి మోసపోతే ఆలస్యం చేయకుండా వెంటనే 1930 అనే జాతీయ సైబర్ క్రైమ్ హెల్ప్ లైన్ నంబర్కు కాల్ చేసి ఫిర్యాదు చేయాలని సూచిస్తున్నారు. అందుకే ఇట్లాంటి ఏదైనా లింక్స్ వచ్చినప్పుడు మీరు ఏ డీటెయిల్స్ వాళ్ళకి షేర్ చేస్తున్నారు, కొంచెం జాగ్రత్త పడి ఎటువంటి డీటెయిల్స్ వాళ్ళు అడుగుతున్నారు, అసలు ఇది జెన్యూన్ సైటా ఫేక్ సైటా. ఫోన్ పే అయితే పైన fonePay.com అట్లా లింక్ ఉంటుంది. గవర్నమెంట్ సంబంధించి ఉంటే లాస్ట్ లో gov.in అని ఉంటుంది. బ్యాంక్ సంబంధించింది అయితే ఇప్పుడు మన కొత్త రూల్స్ ప్రకారం లాస్ట్ లో .bank.in అనే ఉంటుంది. అలానే ఇట్లాంటి వెబ్సైట్స్ ఏమైనా ఉంటే దాన్ని ఇమ్మీడియట్ రిపోర్ట్ చేసి 1930 కాల్ చేసి లేదా cybercrime.gov.in కి మీరు వెళ్ళి దానిలో కంప్లైంట్ అనేది లాంచ్ చేసుకోవచ్చు. గిఫ్ట్ కార్డుల పేరిట వచ్చే నకిలీ లింక్ల పట్ల అప్రమత్తంగా ఉండాలని సైబర్ క్రైమ్ పోలీసులు హెచ్చరిస్తున్నారు.